చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు ఒక మా పరలోకపు తండ్రి, నిన్ను ప్రేమించే వారి పట్ల నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభు. ఇప్పటి వరకు కూడా సాక్ష్యం ఇచ్చిన నీ బిడ్డ సాక్ష్యాన్ని నువ్వు ఎరిగిన దేవుడవు. ఏ స్థితిలోంచి ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చావు ప్రభు, అది మీ నామానికే మహిమ. నీవు ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడవు. ఇంకా ముందు ఎన్నెన్నో చేయనై ఉన్నావు. మీ నుండి సమస్తాన్ని కలిగి కుటుంబం యావత్తు నీ చేత ఆశీర్వదించబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయి. కూడి వచ్చిన నీ ప్రజల పట్ల ఎన్నెన్నో కార్యాలు చేసావు ప్రభు. మర్చిపోకుండా నిన్ను మహింపరచుకుంటానికి, మిమ్మల్ని స్తుతించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకున్నాం. కూడిన మేము ఈ వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాట్లాడి బలపరిచి మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. రెండవ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. రాజైన దావీదు దేవుని యొక్క మంచితనాన్ని గురించి రాసిన గీతము, లిఖించిన కీర్తన. దేవుడు ఎంత మంచివాడు. హల్లెలూయా. సకల చరాచర సృష్టి నిర్మాణకుడు, సకల చరాచర సంరక్షకుడు, అందరినీ ఎరిగినవాడు, అందరినీ చూస్తున్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ దేవునిని గూర్చి, ఆయన మంచితనాన్ని గూర్చి దావీదు ఈ కీర్తనను రాశారు. ముఖ్యంగా 8వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎంత మంచివాడు అంటండి. దయాదాక్షిణ్యములు, దాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగినవాడు. పూర్ణ దయాదాక్షిణ్యాలు ఎవరికీ లేవు. అట్లే సమృద్ధి అయిన కృప ఎవరికీ లేదు. దీర్ఘశాంతము ఎవరికీ లేదు. ఉన్నది ఎవరికి? నన్ను సర్వలోక మానవులను, సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవునికి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనం ఎరిగి ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఇదే విషయాన్ని గురించి నిర్గమకాండములో దేవుడు తెలియచేస్తున్నాడు. 34వ అధ్యాయం, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో.
మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆయన దాటి వెళుతూ యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. నాయనా ప్రభువా, అసలు నేను చూడాలని ఉంది. నీ ప్రత్యక్షత ఏంటో, నీ విధానాలేంటో, నీవేంటో నేను తెలుసుకోవాలని ఉంది. కాబట్టి నీ ప్రత్యక్షత నాకు ఇవ్వు అని దేవునిని మోషే అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక చాట దాసి బండ సందును పెట్టి పైన చేయి కప్పి దాటి వెళ్తూ, నేను ఎవరిని అంటే, ఒకటి కనికరము గల యెహోవాను, రెండవది దయగలవాడను, మూడవది దీర్ఘశాంతము కలిగిన వాడను, నాలుగవది విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవాను. కనుక ఇది ఎరిగిన దావీదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు 8వ వచనం. ఏమని? 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుని ప్రజలమైన మనము దేవునికి అర్పించే స్తుతులు, ఏ దేవునికి? మంచి దేవునికి. మంచి దేవునికి మనం అర్పించే స్తుతులు. ఎలాగూ మనం అర్పించాలి? మనం అర్పించే స్తుతులు మన అంతరంగములోంచి రావాలి. హల్లెలూయా. హృదయము వేరు, అంతరంగము వేరు, పెదవులు వేరు, కంఠము వేరు. అయితే ఎక్కడి నుంచి రావాలి ఈ స్తుతి అనేది? దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమున సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి మహిమ కలుగును. అంతరంగముతో ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడు. దేవుని ప్రజలమైన మనము కూడా దేవుడు మనకు చేసిన ఉపకారములో దేనిని మరొక, ఎన్నెన్నో ఉపకారాలు మన పట్ల చేసుకుంటూ వచ్చాడు. మనకు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, పోరాటాలు ఉన్నాయంటారా లేవంటారా? ఏమండి? ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు? ఏమండి? ఎందుకండి? మనకు ఉపకారము కొరకే, మనకు మేలు కొరకే, మనకు దీవెన కొరకే. హల్లెలూయా. రకరకాలుగా మనం వస్త్రధారణ కలిగి ఉన్నాము. షాపులో నుంచి ఏం తెచ్చుకున్నాం? మంచి క్లాత్ తెచ్చుకున్నాం. టైలర్కి ఇస్తే ఏం చేస్తున్నాడు? ఇష్టం వచ్చినట్టు ముక్కలు చేసేస్తున్నాడు. అబ్బాయి ఇంత ఖరీదు పెట్టి ఇంత తెచ్చుకుంటే ఇంత విలువైన దాన్ని నువ్వు ముక్కలు చేస్తున్నావు ఇంటికి. కానీ అలా ముక్కలు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే మనకు కావలసిన విధంగా, మనకు అనుకూలంగా విధంగా, మనకు అందంగా ఉండే విధంగా చక్కని ఒక రూపాన్ని దానికి ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు అది ధరిస్తే ఏమవుతుంది? అందులోంచి కొన్ని ముక్కలు తీసేస్తాడు, పీసులు తీసేస్తాడా?
ఎందుకు తీసేస్తాడు? అంత ఖర్చు పెట్టి కొనుక్కుందాన్ని. అది ఉంటే దీనికి ఉపయోగపడదు. అందుకని అట్లాగే మన జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అనాదరణ పరిస్థితులు ఏర్పడతాయి, బలహీనలు ఏర్పడతాయి. ఎన్నెన్ని ఏమొచ్చినా దేవుడు మనకేం చేస్తున్నాడు? ఉపకారాలే. హల్లెలూయా. కనుక ఆయన ఏదో ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాడని మనం ఎత్తుకుపోతే ఎందుకు పనికి వస్తుంది? మరి ఎందుకు పనికి వస్తుంది? ఎందుకు ఉపయోగపడదు. అట్లే మన జీవితాలు ఒక ఉన్నతమైన స్థితికి, దేవునికి మహిమకరమైన జీవితానికి, మనకు ఒక ఉన్నతమైన ఏర్పాట్లను కలిగి ఉండటానికి ఒక శ్రమ వెనుక ఏముందంట? ఒక సంతోషం ఉంది. హల్లెలూయా. కనుక ఆదికాలము రైతు కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఎండనక, వాననక, చలి అనక, ఇబ్బంది అనక, నిద్ర లేదనక, ఆకలి లేదనక, తిండి లేదనక, సరైన వస్త్రం లేవనుకోకుండా ఎన్నెన్నో ఇబ్బందులు పడి, శ్రమపడి ఆరుగాలము జీవిస్తే చివరికి ఏం కలుగుతుంది? చేతికి పంట వస్తుంది. హల్లెలూయా. ఆ పంటను చూసి రైతు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అలాగూ కష్టపడకపోతే, అలాగూ శ్రమ పడకపోతే, అలాగూ వేదన చెందకపోతే, ఈయన గాసి వదిలేస్తే ఏమవుతుందండి? అంతే, నక్కల పాలైపోతుంది. నష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కనుక దేవుని ప్రజలమైన మనము దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు. ఏం చేయాలి మరి? ఆయన స్తుతించాలి. ఎలాగూ స్తుతించాలి? అంతరంగముతో. హల్లెలూయా. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు, అన్ని విషయాలు ఎరిగిన దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు. ఎవరు ఎలాగూ ఆయన స్తుతిస్తున్నారు ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆయన ఇన్ని కార్యాలు చేసి, ఇన్ని ఉపకారాలు చేసి నడిపిస్తున్నప్పుడు ఎంతగా ఆయన్ను సన్నుతించాలి, ఎంతగా ఆయన్ను స్తుతించాలి. ఏమండి? కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మన అంతరంగములో నుంచి దేవుని స్తుతించి ఆ స్తుతులు ఎలాగ రావాలంట? ప్రవాహము వలె వచ్చేయాలంట. హల్లెలూయా. సపోజ్ మనం అనుకున్నాం అనుకోండి, చూద్దాం, గొర్రెలను దొడ్లో ఉంచాం. ఏమండి? పొద్దున్నే ఆ డోర్ తెరుతుంటే గొర్రెలు ఏం చేస్తాయి? వేగముగా, అంతేనా? నిదానంగా, ఎందుకు వచ్చిన కర్మరా అని వేగముగా, త్వరగా అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకు? ఒక ఆనందం వాటికి ఉంది, ఒక సంతోషం వాటికి ఉంది. అదేవిధంగా దేవుని యొక్క ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ స్తుతిని గురించి మనం చూస్తే 33వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. హల్లెలూయా. ఒకటి మనకు ఆనందం, రెండవది మనకు శోభస్కరం, మూడవది చెప్పండి
అక్కడే ఉంది ఉత్సాహం, ఆనందము, శోభస్కరము, ఉత్సాహం. ఎందులో ఉండాలి? స్తుతించుటలో ఉండాలి. హల్లెలూయా. ఉత్సాహం వచ్చినప్పుడు ఎట్లా అరుస్తారు? ఏమండి, ఎట్లా అరుస్తారు? అంటారా? గట్టిగా అరుతారా? ఏమండి, ఉత్సాహం వస్తుంది ఎప్పుడు? పార్టీలో గెలిచినప్పుడు. పార్టీలో గెలిచిన వాళ్ళు ఎట్లా అరుస్తారు? ఆనందంతోనే ఎట్లా అరుతారు? కేకలు పెడతారు. ఏమని? మనం స్తుతించేటప్పుడు ఏం చేయాలి? ఎట్లా? నోటేనా? ఏమండి, గొనుగుతున్నా, ఏనపడకుండానా? ఏమండి, ఒకసారి స్తుతించండి, హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు అట్లా చెప్తారుగా. ఏమండి, ఒక్కరోజేనా? ఏమండి, కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా, దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని బట్టి, శోభస్కరాన్ని బట్టి, ఉత్సాహాన్ని బట్టి దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. స్తుతించడం అంటే అంత గొప్ప పరిస్థితి అన్నమాట. ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో ఈ స్తుతులన్నీ ఏమవుతాయి? ఒక సింహాసనంగా మారిపోతాయి అంటండి. ఎప్పుడైతే స్తుతులు సింహాసనంగా మారిపోతాయో ఆయన వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా. ఆ స్తుతులు సరిగా లేవనుకోండి, మనం కుర్చీ సరిగా లేదనుకోండి. ఏమండి, మీరు కొంతమంది అప్పుడప్పుడు కుర్చీ బాగుంది అని కూర్చుని ఉంటారు. కూర్చొని కాసేపటికి ఒక కాలు ఇరిగిపోయింది, దామని పడిపోయింది. దెబ్బలు తగలేదులే, పడిపోయారా? పడిపోయారు. ఇంకా 3 కాళ్ళ మీద ఎట్లా కూర్చుంటారు? అట్లా స్తుతులు సరిగా ఉన్నాయా లేదా? సరిగా మనం స్తుతిస్తున్నామా లేదా? స్తుతుల మీద ఆయన ఆసీనుడైన విధంగా స్తుతులు మనం చెల్లించగలుగుతున్నామా అనేది మనం ఎరిగిన ప్రజలమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ స్తుతించటానికి ఓపిక లేకపోతే ఏం చేయాలి? ఇంటికాడే అన్నం తిని రావాలి, అంతే కదా? అన్నం తిని వస్తే కాస్త నిండుగా ఉంటాము. గట్టిగా స్తుతులు చెప్పగా స్తుతులు చెప్పగా ఏమవుతుంది? తిన్నది అరిగిపోతుంది. తిన్నది అరిగితే ఏమవుతుంది? శరీరానికి శక్తి వస్తుంది. చెప్పలేంటండి. కనుక దేవుని ప్రజలమైన మనం దేవునికి మహిమకరముగా మనము ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం. నీవు కన్నులారా చూసిన వాటిని మరువక ఉండునట్లును అయిపోయిందిగా 9వ వచనం. మరొకసారి చూద్దాం. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పు. ఏమిటి అంట? ఏమండి, నీ జీవితంలోని దేవుడు నీకు చేసిన కార్యాలు, చేసిన మేలులు, చేసిన ఉపకారాలు నువ్వెన్నడూ మర్చిపోకూడదంటండి. అందుకేం చేయాలంట? జాగ్రత్త పడాలంట. దేవునికి మహిమ కలుగునుగా. రెండవది, ఎంతకాలము? నీ జీవిత కాలం అంతా కూడా దాన్ని మర్చిపోకూడదు.
హల్లెలూయా. ఓడ ఎక్కేదాకా ఏమన్నాడంట, ఓడ దిగి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే ఇంతవరకు బాగానే ఉంది, చక్కగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన ఆయన్ని దిగి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? కృతజ్ఞత చెల్లించాలి. బాబు చక్కగా తీసుకొచ్చావు నాయన, నట్టేట ముంచకుండా, నీ మేలు ఎప్పుడు మర్చిపోను అని. మరి ఇప్పుడు ఏమని చెప్పాలి? ఓడమల్లయ్య గారు అని అన్నాడు. కానీ ఏమన్నాడంట, అది దేవుడు చేసిన మేలులు మర్చిపోతే కృతజ్ఞత చూపవలసిన మనము కృతజ్ఞులమైతే అది ఎంత తప్పు, అది ఎంత నేరమో అది మనకు తెలియదు. కానీ దేవుని దృష్టిలో గొప్ప నేరం. దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన చేసిన మేలులను గనక మనం మర్చిపోతే మనలోని ఆనందాన్ని, ఆదరణను మనం పోగొట్టుకుంటాం. కనుక ఆయన చేసిన కార్యాలను దేనిని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ మనము అలాగుంటూ ఆ విషయాలన్నీ ఎవరికి చెప్పాలంట? మన పిల్లలకి చెప్పాలంట. మీ పిల్లలకి చెప్పాలంట. బాబు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఆ దేవుడి. ఒకప్పుడు మనకి ఈ స్థితి లేదు. మనం తినటానికి తిండి లేని పరిస్థితి, పని చేసుకుంటానికి పని దొరకని పరిస్థితి, పని చేసుకుంటానికి ఆరోగ్యం లేని పరిస్థితి, మరి సరైన సహవాసం లేని పరిస్థితి, సరైన ఆదరణ లేని పరిస్థితి. కానీ దేవుడే మనల్ని పిలిచి ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. నువ్వు ఎంత చదవటానికి కారణం ఎవరు? దేవుడే కదా. ఆయన ఇవ్వకపోతే నువ్వు ఏం చదువుకునేవాడు? ఏమని నీకు రెక్కలు వచ్చాయి అంటావా? ఆయన సహాయం చేయకపోతే ఏమని అని దేవునిని గూర్చి, ఆయన చేసిన ఉపకారాలను గూర్చి తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఉపకారాలను చూసిన వారుగా, పొందిన వారుగా ఉన్నవారు తమ బిడ్డలకు నేర్పాలంటుంది. అయితే ఆనాటి కాలం అందున్న ఇశ్రాయేలు ప్రజలు అందరూ దేవునిని ఎదిగిన వారే, కలిగిన వారే, వెంబడిస్తున్న వారే. కానీ ఇప్పుడు మనం అన్యజనులం అయిపోయాం. ఆ పిల్లోడు ఎదిగి దారి తప్పిపోయి తన ఇష్టానుసారంగా జీవించే కాలములో తల్లిదండ్రులుగా మనం రక్షణ పొందిన పరిస్థితి. ఇప్పుడు మానైపోయిన ఈ బిడ్డలను ఏం చేయాలి? ఏం చేయాలండి? ఈ మధ్య జామ తోటలలో ఉన్నారా? ఏరా ఎవరు మాయమైపోయిందా? డిజపియర్ అయిపోయారు అన్నమాట. బ్రదర్ ఏంటి చెట్టు కాయట్లేదు, అట్టా పెరిగిపోతుంది అంటే తలకాయ ఏం చేయాలంట? తుంచాలంట. అయిపోతుంది. తుంచినా కాయట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆకులన్నీ పీకేసి పెరిగే తలకాయని కిందకి పెట్టి దానికి రాయి కట్టి మళ్ళీ నిలబడకుండా అట్ట ఉంచాలంట. అప్పుడు పూత వస్తుందంట, కాయలు వస్తాయంట. ఆ చెట్టు కనుక మనం చెప్పినట్టు ఉంటుంది. మరి అబ్బాయి అమ్మాయి అంటారా? ఆనాటి కాలంలో ఇస్సాకు కాబట్టి తండ్రి అయిన అబ్రహాము కాళ్ళు చేతులు కట్టేసి బలపీఠం మీద పెట్టి కట్టెత్తుతుంటే నోరు మూసి కూర్చున్నాడు. ఇప్పుడైతే చెప్పండి ఇప్పుడైతే అమ్మని ఆయన ఇద్దరిని కలిపి బలిపీఠం మీద పెట్టేసి కట్టెత్తేసేవాడు. ఏమండి, దేవుడు ఎన్నెన్ని మేలు చేస్తే
కృతజ్ఞత కలిగి జీవించవలసిన మానవ జాతి కృతజ్ఞులై తమ ఇష్టానుసారంగా దేవుడు మాకేం చేశాడు, ఏం చేయాలి, దేవుడు ఒక రూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, జీవమును ఊపిరిని ఇచ్చాడు. ఇంకేం కావాలి నీకు? ఏమండి, ఒకనొక సమయం మందు మా నాన్నగారు, మీకు తెలియదులే, ఎవరికి తెలియదేమో, ఆయన నాకు 7 ఎకరాల పొలం పంచిచ్చాడు. 7 ఎకరాలు పంచి ఇస్తే ఏదో ఒకసారి గొడవ వచ్చి మళ్ళా పంచి ఇచ్చావులే మాంసం పోగులేసినట్టు. ఏమండి, ఏంటంట, తిని తినక, ఉండి లేక, ఇల్లు విడిచిపెట్టి పొలాలను కూర్చుని శ్రమపడి సంపాదించి ఇస్తే ఇంకా డబ్బులు ఇవ్వలేదంట, పొలమే ఇచ్చాడంట. ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. నీదంతా నా పేర పెట్టి ఇప్పుడే. ఎప్పుడు పెట్టాలంట? ఇప్పుడే. రేపు రెడ్డి ఎవరు, రాజు ఎవరు, ఇప్పుడే పెట్టాయి. పెట్టకపోతే లింగారెడ్డి పాలెంలో కొడుకులు ఇద్దరు, తండ్రి ఆస్తి పంచట్లేదంట. ఒక రోజున పొలాన వంటకాడు పడుకున్నాడు కాపలా, బలవంతుడే, 10 మందిని కొట్టగలవాడే. పడుకుంటే ఇద్దరు బండి కాడెత్తుకెళ్ళి పీక మీద పెట్టి అటు ఒకరు నొక్కుతున్నారు. ఎందుకు? ఆస్తి పంచలేదని. ఇంత ఆస్తి ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. దేవునికి లోబడి, దేవుని కృతజ్ఞత కలిగి, ఆయన ఇష్టలుగా లోబడి జీవించవలసిన వారు, తల్లిదండ్రులను గౌరవించవలసిన వారు, తల్లిదండ్రులను సత్కరించవలసిన వారు అలాగ మారిపోతున్నారు. కారణం ఏమిటంటే బాల్య దినముల నుంచి కూడా దేవుడు చేసిన మేలులను, ఉపకారములను అర్థం చేసుకోలేని పరిస్థితులు. మనం ఈ రోజున ఎలాగ బ్రతికి ఉన్నాము, కారణం ఎవరు? ఏమండి, మనకన్నా జ్ఞానవంతులు, విద్యావంతులు, ధనవంతులు, శాస్త్రవేత్తలు ఎందరెందరో ఇట్టి గొప్ప రక్షణ పొందకుండా ఉండిపోయారు. మనకు ఇట్టి గొప్ప రక్షణ కలగటానికి కారణం ఎవరు? దేవుడే. హల్లెలూయా. మరి మనం ఎలాగూ ఆయన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, ఎలాగో ఆయన మహిమపరుస్తున్నాం, ఎలాగో ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మన పిల్లలకు చెప్తున్నాం. ఆ పిల్లల ఎదుట చక్కగా మనం ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను చూసి అప్పుడైనా బిడ్డలు మార్చుకోవచ్చు కదా, మార్చుకోలేని పరిస్థితులు. అయినా దేవుని యొక్క ఏర్పాటును బట్టి తల్లిదండ్రులు బిడ్డలకు ఏం చేయాలంట? ఇవన్నీ చెప్పాలంటండి. హల్లెలూయా. కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, బయట టైం అయిందిరా, 2 ముద్దలు తిని గబగబా కాలేజీకి పోరా, రేపు వస్తారుగా రారా, 2 ముద్దలు తిని మళ్ళీ ట్యూషన్కి పోరా, రేపు పరిసర నిద్రపోబాకరా, టీ కాసేస్తాను తాగి చదవరా. అయ్యాక చెప్పేది అవునా? దేవుని గురించి ఏమైనా చెప్తున్నారా అంటే కొంతమంది అలాంటి పరిస్థితి ఉండదు. మనకి ఎంత చదువు అన్నా, ఎంత సంపాదన పరులమైనా దేవుని యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోకుండా మనం జీవిస్తున్నట్లయితే మనకున్న సంపద కానీ, ఐశ్వర్యము కానీ, కీర్తి కానీ, ఘనత కానీ ఏది మనకు ఆనందాన్ని మనకి ఇవ్వలేదు. సంతృప్తికరమైన జీవితాన్ని మనకు ఇవ్వలేదు. సరైన ఆదరణ మనకు కలగదు. కనుక మనం ఎరిగిన ప్రజలముగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని
మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇలాగూ దావీదు విషయంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క అంతరంగములో నుంచి ఇలాగ స్తుతి పెళ్ళుకటానికి దేవుడు తన పట్ల చూపిన కృప. హల్లెలూయా. ఆ కృప 5 విధాలుగా ఉంది ఈ కీర్తనలో. ఏ కీర్తనలో? 103వ కీర్తనలో 5 విధాలుగా ఉంది. అందులో ఒకటి మాత్రమే మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవునికి మహిమ కలుగును గాక. 40వ కీర్తన 5వ వచనం. ఒకటి, మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును అని ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకు ఆస్తి ఎంత ఉందో మనకు తెలుసా అండి? మీకు ఆస్తి ఎంత ఉందో తెలుసా? చెప్పొద్దులే, నాకేం చెప్పొద్దు, ఉంచుకోండి. తెలియదా? అంటే నువ్వు ఎక్కడున్నామంటే ఇంకా కాలేజీలో ఉన్నావు అన్నమాట. ఏమండి, అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసా? పప్పు ఎంత ఉందో తెలుసా డబ్బాలో? తెలియదా? ఇంటికి దర్వాజాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? హాయ్ బాబు అయ్యన్నా తెలుసా అంట. నీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో తెలుసా? ఒక డ్రెస్ లాంటి వాడు బాధేసేస్తే మెదకుండా ఊరుకుంటావా? లెక్క ఉందా? లెక్క ఉంది. కాబట్టి వేసేటప్పుడే అన్నీ లెక్క పెట్టుకొని షర్ట్లు ఎన్ని, పంచెలు ఎన్ని, చీరలు ఎన్ని, ఇవన్నీ ఆ లెక్క లేకపోతే అడుగుతాం. కానీ ఆయన చేసినవి చెప్పండి. మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నీకున్న తలంపులను బహు విస్తారములు, లెక్క పెట్టడం మా సాధ్యం కావట్లేదు ప్రభువా. మా పట్ల అన్ని కార్యాలు చేసే దేవుడు, మేము లెక్కలేనన్ని కార్యాలు, లెక్క పెట్టలేనన్ని కార్యాలు మా పట్ల చేసే దేవుడు. నేను ఎక్కలేనంత ఎత్తైన అయ్య బాబు ఏమండి, ఎవరు ఎక్కించలేని ఆ స్థలానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడంట. హల్లెలూయా. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన క్షమించే దేవుడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 86వ కీర్తనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 86 5వ వచనం. నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాశ్రయము గలవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడంటండి. ఆయన మనస్సు ఎప్పుడు ఎట్లా ఉంటుందంట? సిద్ధంగా ఉంటుందంటండి. ఎందుకో ఏమండి? క్షమించటానికి. అసలు క్షమించవలసిన అవసరత ఏంటి? క్షమించవలసిన అవసరత ఏంటి అంటే, మానవ జాతి యావత్తు కూడా తప్పు చేసింది. మానవ జాతి యావత్తు కూడా తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోయింది.
అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన పోలికను, దేవుడిచ్చిన స్వరూపాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకు పోయా? ఏమండి? పరీక్ష ఎందుకు తప్పాడు? ఎందుకు చదవలేదు? ట్యూషన్ పెట్టావు, స్కూల్ పెట్టావు, తిండి పెట్టావు, ఏమని రోజు పుస్తకాలు నువ్వే మోసావు, సైకిల్ ఇచ్చావు, స్కూటర్ ఇచ్చావు, బైక్ ఇచ్చావు, ఎప్పుడేంటండి మళ్ళీ పాకెట్ మనీ ఇచ్చావు. ఎందుకంటే ఏవో తప్పులు చేసేసాడు, పొరపాట్లు చేసేసాడు, అపరాధాలు చేసేసాడు, ఫెయిల్ అయిపోయాడు. అట్లాగే గత కాలము నీ జీవితం, నా జీవితం, సర్వ మానవుల జీవితం ఫెయిల్ అయిపోయింది. ఈ ఫెయిల్ అయిపోయిన ఈ జీవితము ఏం కావాలి? ఏమండి? కరెక్ట్ కావాలి, పాస్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? పిల్లలు అయితే చదువుకున్న పాస్ అవుతారో పాస్ అవరో గ్యారంటీ మాత్రం లేదు. కానీ యేసయ్య అయితే ఏం అక్కర్లేదంట, నాయనా నన్ను క్షమించు. ఎప్పుడు మనం అడుగుతామా క్షమించు ప్రభువా అని? నా అపరాధములే కానీ, నా దోషములే కానీ, నా నేరములే కానీ, నా అపవిత్రతే కానీ, నా తిరుగుబాటు స్వభావమే కానీ నాయనా నన్ను క్షమించు అంటే సిద్ధంగా నా కుమారుడు లాగా అంటాడంట. హల్లెలూయా. ఎవరైనా ఈ లోకంలో అలాగంటారా? ఏమండి? ఇంత ఖర్చు పెట్టి, ఇంత చూస్తే రోజు ఇంత పెట్టి పంపిస్తుంటే బాగా తిని ఫెయిల్ అవుతావా అని జుట్టు పట్టుకొని 4 గుద్దులు గుద్దుతారా? గుద్దరా? ఏమండి? అప్పుడు 1, 2 ఏమైపోతాయి? యేసయ్య అట్లా అన్నాడు. ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే 103వ కీర్తన 8వ వచనం. పదో వచనం చదువుకుందాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఏం చేశాడంట? మన దోషములను బట్టి మనకు
ప్రతిఫలము ఇవ్వలేదు. రెండవది, పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు. హల్లెలూయా. మరి ఏం చేశాడు? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన కృప అంత అధికముగా ఉంది. నువ్వు ఎలాంటి పాపములను కలిగి ఉన్నా, ఎలాంటి దోషములను కలిగి ఉన్నా, నిన్ను ఆయన శిక్షించకుండా, తగిన ఫలితము ఇవ్వకుండా, ప్రతీకారము చేయకుండా అధికముగా కృపను సిద్ధంగా ఉంచాడంట. కృప ఎందుకు? శిక్షించటానికా? కృప ఎందుకు? ప్రతీకారం చేయటానికా? కాదు, రక్షించటానికి, కాపాడటానికి, ఆదరించటానికి, నెమ్మదినివ్వటానికి. అత్యధికమైన కృపగల దేవుడు నీ కోసం, నా కోసం అత్యధికముగా కృపను ఉంచాడు. హల్లెలూయా. గవర్నమెంట్ రేషన్ కార్డులు ఉన్నాయా మీకు? ఉన్నాయా? కార్లు వస్తున్నాయా? మీరు వెళ్తున్నా కారు కోసం? చెప్పండి, రేషన్ బియ్యం వస్తున్నాయా రావట్లేదా? డీలర్ ఇస్తున్నాడా? డీలర్ ఇస్తున్నాడా? వ్యాన్ వస్తున్నాయా? వస్తున్నాయా? చెప్పరేంటండి? నాకేం ఇవ్వద్దులే బాబు, మీరేం చూడండి. మీకోసం సిద్ధం చేశారు కదా, సిద్ధం చేసింది తీసుకోకపోతే ఏమవుతుంది? వృద్ధాప్య పెన్షన్లు తీసుకోకపోతే ఏమవుతుంది? ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోకపోతే ఏమవుతుంది? అందుకని ఏం చేస్తున్నారు? కిలో బియ్యం ఇచ్చినా, మంచి బియ్యం ఇచ్చినా, గెటల బియ్యం ఇచ్చినా, ఒడ్డు బియ్యం ఇచ్చినా తీసుకుంటున్నారు, మానేస్తున్నారు. కందిపప్పు మంచిది ఇచ్చినా తీసుకుంటున్నారు, మానేస్తున్నారు. తీసుకుంటున్నారు ఎంతో కొంత, చచ్చినోడి కోసం వచ్చిందే చాలా అన్నట్టుగా. ఏమండి, ఎంత వచ్చినా, ఏమి ఇచ్చినా, వచ్చినా పూర్తి అయినా కాతే అయినా తీసుకున్నాం. అవునా? మరి కృప, విస్తారమైన కృపను ఆయన సిద్ధపరుస్తుంటే నువ్వెందుకు నీ అపరాధములను, నీ పాపములను, దోషములను ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని నాయన, నన్ను క్షమించు ప్రభువా, నేను దోషిని ప్రభువా, నన్ను క్షమించు, నువ్వు చేసిన ఏర్పాట్లన్నీ మహిమ సంబంధమైన వాటిని పోగొట్టుకొని దీనుడిగా, దరిద్రుడిగా నేను నిలబడ్డాను ప్రభువా, నన్ను క్షమించు అంటే ఆయన రెడీగా ఉన్నాడు కదా ఇవ్వటానికి. ఏంటిది? కృపనివ్వటానికి. అంటే మనం దేవుని యొక్క కృప ఈ రేషన్ బియ్యం కన్నా తక్కువ అయిపోయింది అనమాట. మనం ఆరోగ్యశ్రీ కార్డు కన్నా చెప్పలేంటండి తక్కువ అయిపోయింది, చెప్పలేంటండి. కాబట్టి పెన్షన్ డబ్బుల కన్నా ఈ మధ్య రేషన్ కార్డులను చాలా తీసేశారంట. తీసేశారా? ఇంకా తీసేస్తారంటలే రేపు ఎల్లుండి. అప్పుడు ఏమంటారు? అయ్యో కార్డు పోయింది అంటారా? ఏమంటే మా కార్డు కూడా తీసేశారంటే మా కార్డు కూడా తీసేశారు. అయ్యో కృప అయితే మాకెందుకు, పోని పోని మాకెందుకు, ఆ కృప మాకెందుకు, మాకున్నది చాలులే. ఏమండి, ఎంతో ఉన్నతమైన కృపను అత్యధికముగా దేవుడు సిద్ధపరిచాడు. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ అడుగుతావో, ప్రతిఫలము పొందకముందు పాపములను బట్టి ప్రతీకారము నీవు పొందకముందే, దోషములను బట్టి ప్రతిఫలము పొందకముందే తండ్రి నన్ను క్షమించమని అడిగితే వెంటనే ఏం చేస్తాడంట? అధికముగా కృపను కనపరుస్తాడంట. కనుక దేవుని ప్రజలమైన మనం ఎరిగి ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం.
యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమిస్తే చేస్తాడంట? ఏమండి? మనం ఒప్పుకుంటే ప్రభువా నేను పాపిని ఆయన, నీ ఆజ్ఞను నేను అతిక్రమించాను, ఎన్నెన్నో దోషాలు నేను చేశాను ప్రభువా, తప్పిపోయిన కుమారుడు తండ్రి నీ కుమారుని అనిపించుకుంటానికి నేను యోగ్యుడిని కాను అనే మార్పు కలిగినట్లుగా మన జీవితంలో కూడా మార్పు కలిగినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. ఆఖరి విషయం 130వ కీర్తన 4వ వచనం. నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకములో ఎవరి దగ్గర క్షమాపణ దొరకదు. ఎందుకని దొరకదు అంటే ఏ భేదము లేదు. మీ అపరాధముల చేత దోషముల చేత అందరూ ఎలాగున్నారంట? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారంటండి. పనికి మాలిన వారు ఎవరిని క్షమించగలరు? వారే తమ పాపముల చేత దోషముల చేత నింపబడి ఉన్నారు. ఇంకెవరిని క్షమించగలరు? తాము ఒంటి నిండా బురద ఉంది, ఎవరిని శుభ్రంగా ఉంచగలరు? ఏమండి? ఎప్పుడైనా మీరు రోడ్డును పోతుంటే చూసి ఉంటారు. రోడ్డును పోతుంటే ఎదురుగా చెరువులోంచి గేదెలు ఎక్కి వస్తుంటాయి. ఈ గేదెలు ఎక్కువచ్చే గేదెల ఒంటి నిండా ఏముంది? బురద ఉంది. అది ఏం చేస్తుంది? వచ్చేది సరిగా రాదు, తోక తిప్పుకుంటూ వస్తుంది, ఇటు తిప్పుకుంటూ వస్తుంది. మీరేం చేస్తారు? ఇంకా దానికి దూరంగా పరిగెత్తుతారు. ఎందుకని? ఒకవేళ మన మీద ఏదైనా బురద ఉంటే తుడుతుందా? తుడితే ఏమవుతుంది? అంతే. పాపి ఇంకా పాపంలో జీవించి పాపిగా చేసేస్తాడు. ఒక మనుషుడు మతములో కలుపుకుంటానికి సముద్రమంతా తిరిగి వస్తాడంట. చుట్టూ తిరిగి వచ్చి ఒక మనిషిని మతంలోకి చేర్చుకుంటాడంట. మతంలోకి చేర్చుకోగానే వాడేమవుతాడంట? మరింత చెడ్డగా ప్రవర్తిస్తాడంట. కానీ యేసయ్య ఒక్కడ మాత్రమే క్షమించగలడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన సేవించే దేవుడు. హల్లెలూయా. ఆయన మాత్రమే మనల్ని క్షమించగలడు. కనుక మనం ఎరిగి ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన యెషయా గ్రంథము అందరిని బట్టి వస్తుంది 59వ అధ్యాయము 1వ వచనం. మీ దోషములు మీకును మీ దేవునికి
అడ్డంగా వచ్చేసాయి. దేవునికి మనుషులకు మధ్య ఏమొచ్చేసాయి అంటారు? దేవుని యొక్క ఏర్పాటును మనం చూస్తే ఆయన ఎంత గొప్పవాడు, లేక ఎంత ఎత్తున్నాడు ఆయన చెప్పండి. మహాకాశములు పట్టజాలని దేవుడు. హల్లెలూయా. రాజైన దావీదు గొప్ప సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టిస్తే దాన్ని చూసి ప్రభువా ఈ మందిరము ఏ పాటిది, నీవు హస్తకృతాలయములో నివసించవు. ఎంత మందిరం కడితే ఆయన సరిపోద్ది ఏమండి? ఇదివరకు మన ఊళ్ళో 7 అడుగులు మనిషి ఉండేవాడు. మనం ఎంత? మన తర్వాత ఎంత? 6 అడుగులు. అవునా? 7 అడుగులు మనిషి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకవేళ తల ఎత్తకుండా వెళ్ళాడు అనుకోండి ఏమవుతుంది? కాబట్టి 7 అడుగుల పైనే పెట్టాలి ఆయనకి దర్వాజా. అయితే అంత పెద్ద దేవుణ్ణి మనుషుల యొక్క చదవండి, మీ దోషములు ఏంటి అంట? దోషములు దేవునికి అడ్డంగా వచ్చి దేవునిని మనకు కనిపించనీయకుండా, దేవునిని మనం చూడనీయకుండా, దేవుని నిజమైన ప్రేమను మనం గ్రహించనీయకుండా, దేవుని కృపను మనం అర్థం చేసుకోనీయకుండా, దేవుని యొక్క కార్యాలను మనం తెలుసుకోనీయకుండా మన అపరాధాలే అడ్డుగా వచ్చేసాయట. ప్రభువా ఈ పాపములన్నిటినీ, ఈ అపరాధములన్నిటినీ తీసే ప్రభువా నిన్ను చూడాలని ఉంది, ఏమండి? నీ ప్రేమను చూడాలని ఉంది, నీ కార్యాలను చూడాలని ఉంది. ఏంటో వీళ్ళందరూ చెప్తున్నారు నువ్వే రక్షణ ఇస్తావని. ఆ రక్షణ ఏంటో నేను పొందాలని. ప్రభువా అడ్డుగా ఉన్న ఇతను తీసేయను ఆయన అంటే ఆయన ఏం చేస్తాడు? క్షమించి అవన్నీ అడ్డం తీసేస్తాడంట. హల్లెలూయా. మరి మనం ఎందుకు తీసుకోలేము? ఏమండి మనం ఎందుకు తీసుకోలేము? ఒకవేళ దాన్ని మనం తీయటానికి పక్కకి నెట్టామనుకోండి, అవి మన నెత్తి మీద పడతాయి, మనమే చచ్చిపోతాం. ఆ తీర్పు శిక్ష మన మీదకి వచ్చేస్తుంది. మనకు ఆ అధికారం లేదు, మనకు ఆ సామర్థ్యం లేదు, శక్తి లేదు. కనుక దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆయన మాత్రమే మనల్ని క్షమించగలడు. ఆయన నామము మాత్రమే. చెప్పండి. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద కాదులే, మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున క్షమాపణ లేదు. ఈ నామమునే పాపముల వలన, పాపం నుండి, అపరాధముల నుండి, దోషముల నుండి రక్షణ పొందాలి. కనుక ఏ నామం అంటే పాట పాడారు? యేసయ్య నామం శక్తి కలిగిన నామం. దేవునికి మహిమ కలిగిన. మీరేం కంగారు పడబాకండి. మంచి భోజనం ఏర్పాటు చేశాడు. మీరేం ఉసూరుమంటే ఇళ్ళకెళ్ళొద్దు, పొద్దుపోతుంది అనుకోబాకండి. ఏమండి ఇదివరకు మళ్ళీ కాదు, చక్కని రోడ్లు ఉన్నాయి మనకి, బైకులు కూడా ఉన్నాయిలే, బైకులు కూడా ఉన్నాయి. కానీ మీరు ఒకళ్ళు గుద్దుకోబాకండి. నేను ముందు వెళ్ళాలని ఆ కుర్చీలు బలలు వేసిన పేట్లు అన్నీ లాగేసుకోబాకండి. అందరికీ వచ్చే ఏర్పాటు చేశాడమ్మా ఏసయ్య. కడుపు నిండా 50-50 1/2 1/3 అందరికి తిన్నంత. ఏమండి కనుక శుభ్రంగా దేవుని ఏర్పాటును మర్చిపోకుండా, ఒకవేళ మన క్షమాపణ పొందకపోతే మనకున్న ఆనందం పోతుంది, మనకున్న దీవెన పోతుంది.
మనం అనుకుంటున్నాం మనకు అవి ఉన్నవి ఇవి ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, పర్వాలేదు, మనకి మన పిల్లలకి పిల్లల పిల్లలకి ఏం కుదవలేదు అని అనుకోవచ్చు. కానీ దేవుని ద్వారా క్షమాపణ పొందకపోతే నీకున్న దీవెనలకు విలువే లేదు. మేడ మెద్దెలు ఎన్నున్నా, ఆస్తిపాస్తులు ఎన్నున్నా, చెప్పరేంటండి, అందచందాలు ఎన్నున్నా, బ్యాంకులో అకౌంట్లు ఎన్నున్నా, లాకర్లు ఎన్నున్నా, ఈ మధ్య లాకర్లో దాచేశారంట డబ్బు. సుమారు ఎన్ని కోట్లమ్మా? 51 కోట్ల, 500 కోట్లు, 500 కోట్లు అన్నమాట, 500 చిల్లరే. మీకేం తెలుసా ఎందుకు దాశారు అంటే? మరి మనకందరికీ తెలుసు కదా, కరోనా వచ్చింది కదా. కరోనా కోసం మందులన్నీ పెంచేసి చేయవలసిన ట్రీట్మెంట్ సరిగా చేయక, సరైన విలువలు కనపరచక, సంపాదించిన సంపాదన అంతా కూడా బ్లాక్ మనీగా లాకర్లో పెట్టేశారంటండి. ఎంత సంతోషిస్తున్నారో, రేపో ఎల్లుండే డబ్బంతా పంచుకుందామరా అని. ఈలోపు సిఐడి వాళ్ళు పట్టుకున్నారండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత ఆనందం, సంతోషం పొంగింది. కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం క్షమాపణ పొందాలి. అప్పుడే మన దీవెన, అప్పుడే మనకు విలువలు, అప్పుడే మనకు ఆనందం. కనుక దేవునికి మహిమకరముగా మనం జీవిద్దాం. మన జీవిత విధానాల్లో ఎన్నెన్నో విషయాల్లో ప్రభు మనల్ని క్షమించుకుంటూ వస్తున్నాడు. క్షమించరాని అపరాధులమే, కానీ ప్రభు మనల్ని క్షమించుకుంటూ వస్తున్నాడు. మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఎన్ని తప్పులు చేశామో లెక్క పెట్టుకుంటున్నామా? లెక్క పెట్టుకుంటే దేవుడు క్షమించటానికి అవకాశం లేని తప్పులు ఎన్నెన్నో, కానీ అన్నిటిని ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎన్నడూ తప్పు చేయని వారినిగా, వాటిని జ్ఞాపకం చేసుకోకుండా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఆయన మనల్ని చూస్తూ మనల్ని నడిపిస్తున్నాడు అంటే, ఇంత మంచి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఏమని ఇంత మంచి పనులు మనకు ఎవరైనా చేశారా? ఇప్పుడు ఆయన మనం ఏం చేయాలి? ఏమని అంతరంగములోంచి ఆయన స్తుతిస్తూ ఉండాలి, కృతజ్ఞతలు కలిగిన వారమై ఉండాలి. కనుక దేవునికి మహిమకరముగా ప్రభు తన పట్ల, కుటుంబం పట్ల చేసిన కార్యాలు ఎన్నెన్నో, వాటిని తలపోసుకుంటూ ఈ రోజున ఏం చేస్తుంది? కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేస్తుంది, అందరము స్తుతించటానికి. మరి దీన్ని ఏమందాం? స్తుతి కూడిక. స్తుతి కూడిక, కృతజ్ఞతా కూడిక కాదు, స్తుతి కూడిక అని పెట్టారనుకోండి, అప్పుడు ఎంతమంది అవుతారు? చెప్పండి. మాకు ఓపిక లేదు, నోరు తిరగదు, నిద్రకు ఉండలేము, స్తుతించడం మేము ఎక్కడ చేస్తాంలే మాస్టర్ గారు. కాబట్టి బాయ్ మీరు వాళ్ళు అదేంటో చూసుకోండి. ఏమండి? కాబట్టి ఏం పర్వాలేదు, యేసయ్య మనకు అన్ని అవకాశాలు ఇస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎన్నటికీ మనను విడువడు. క్షమించు ప్రభువు అనేదాకా చెప్పండి విడిచిపెట్టడు. పిల్లల్ని కొడతారుగా, ఏమండి? ఎంతసేపు కొడతారు? ఇంకా చేయనమ్మా, ఇంకా మాట్లాడిన అమ్మ, ఇంకా అట్ట పోనమ్మా అనేదాకా పోతారు అంటారా?
అంటారు. అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మొదలెడతారు అట్లాగే. మళ్ళీ చీపురు కట్ట పట్టుకోగానే 4 ఉతకంగానే ఉతికే దమ్ము మనకు లేదు. చెప్పలేంటండి. ఎందుకని 9 మాసాలు మోసి కని పెంచాం. కొట్టబుద్ధి కాదు ఆ ప్రేమ. ఏమని? కానీ యేసయ్య మాత్రం ప్రేమే కానీ క్షమించే వరకు విడిచిపెట్టడు, క్షమాపణ పొందే వరకు విడిచిపెట్టడు. ఒకవేళ నీవు క్షమాపణ పొందటానికి ఆ పశ్చాత్తాపం నీకు రాకపోతే పశ్చాత్తాపం వచ్చేదాకా చేస్తాడు. పశ్చాత్తాపం వచ్చేదాకా చేసినా నువ్వు రాలేదనుకోండి విడిచిపెడతాడు. మనోళ్ళనే మామూళ్ళని పురుషోత్తపట్నం ఉన్నాడా? పురుషోత్తపట్నం ఉన్నోళ్ళు ఎంతమంది వచ్చారా మీరు? ఏమండి? మా బజారు కాకుండా, మా ముందు బజారు కాకుండా ఆ ముందు బజారు ఒకటి ఉంది. ఆ ముందు బజారులో ఒక ఆయన రోగి అయిపోయారు. ఎన్ని మందులు వాడినా స్వస్థత పొందలేదు. ప్రభువు నన్ను ప్రేరేపించి అక్కడికి వెళ్ళమని కొంతమంది నాతో పాటు వచ్చారు. అబ్బాయి, ప్రభువుని క్షమాపణ అడిగినైనా ఆయన స్వస్థపరుస్తాడు, నీ రోగం తగ్గిపోతుంది అని అంటే స్వస్థపరిస్తే స్వస్థపరచమనండి, నేను మాత్రం యేసయ్యను స్తుతించను. ఎంతో బతిమాలుకున్నాం. ప్రభు చెప్పి పంపిస్తే మేము వచ్చాము. ఒకవేళ నీవు మార్పు చెందితే అది దేవునికి మహిమ. అసలు నేను రాను. 3 రోజులు జెండా ఎత్తేసాను. ఏం జెండా? డేంజర్ జెండా ఎత్తేసాడు. ఇప్పుడు వస్తావా? ప్రభు వస్తాను నాయన. ఎక్కడికి? తీర్పులోకి. ఏమంటే ఇంకా కింద ఉంది, చెప్పలేదు. నాశనకరమైన గుంటలో నుంచి ఇంకోటి ఏదో ఉంది, నన్ను ఆయన పైకెత్తాడు. కనుక దేవుని ప్రజలమైన మనము ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనము మన కుటుంబాలు దేవుని మహిమకరముగా విస్తారమైన కృపను మనం పొందుకుంటూ మనం జీవిద్దాం. ఇంకా కృపను పొందకుండా నేను నా ఇష్టం, నా సామర్థ్యము, నా భుజబలము, నా కండబలము, నా ప్రయాస, నా కష్టమే అని అనుకున్నావా అంటే ఒక దినమని ఇదేది నీకు ఉపయోగపడదు, నీ సంతానానికి ఉపయోగపడదు. కనుక ఇప్పుడే నీవు నీ సంతానం ఎన్ని తరాలంట? 1000 తరాలు దేవుని కరుణకు కృపకు పాత్రులుగా ఉండాలి అంటే ప్రభువు క్షమాపణ ఇవ్వగల సమర్థుడని ఆయనకు దగ్గరకు వచ్చి తప్పులన్నీ ఒప్పేసుకుంటే ఆయన చనిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన విషయంలో మనం కూడా పొరపాట్లు చేస్తున్నాం. అప్పుడప్పుడు దేవుని కోపం వచ్చేస్తుంది. మళ్ళీ పొద్దుకేకి ఏమంటాం? ప్రభావం క్షమించనండి అంటే ఆయన అన్నీ ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. అట్టి మంచి దేవుడు మనకు దొరికినందుకు మనం ఏం చేయాలి? ఒకసారి చెప్పండి. కృతజ్ఞత స్థుతి ఎట్లాగో చెప్పండి. నవ్వు వచ్చింది, అయిపోయింది. తెచ్చుకోండి, పౌరుషం తెచ్చుకోండి, కోపం తెచ్చుకోండి. రిక్కి పడిపోండి. అటు గట్టిగా మీరు అందరూ అట్టగా చెప్పారా? కనుక దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. ప్రభు వద్దే మనకు క్షమాపణ దొరికింది. ప్రభువుని బట్టి మనకు ఆనందము, ప్రభువుని బట్టి మనకు ఇంకోటి ఉంది, చెప్పలేదా? 3 శోభస్కరం. 3వది ఉత్సాహం. దేవునికి మహిమ కలుగునిగా.
ఉందా? ఉత్సాహం వచ్చేసిందా? సోపస్కరం మొహం ఎలా కనపడుతుంది? ఏమండి 1000 వాట్స్ బల్బు వెలిగినట్టుగా ముఖం ఏం చేయాలి? ఎప్పుడు ఏడుస్తూ ఉండకూడదు, మన మొహాలు వెలుగుతూ ఉండాలి. దేవునికి మహిమకరముగా మనం జీవిద్దాం. దేవుడు మనల్ని నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. నామోస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వస్తారా? మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకునే స్థుతి కూడా బట్టి ఉన్నాను. ఈ ఏర్పాటు నడిపించే వారి దాసులు కూడా మీరు నిలబెట్టిన మీరు స్థుతించే భక్తుడైనటువంటి దాన్ని ఏ విధంగా స్థుతించే అంతరంగా పడతాం మనస్సంతతో ప్రభావిక స్తోత్ర హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో స్తుతిస్తే మన బ్రతుకు స్వభస్కరంగా మన జీవితాన్ని ఆనందమయంగా ప్రభావి పొందాలని చూస్తున్నాం. తను ఇంకా ఉత్సాహ ధ్వనితో ఇస్తున్నందులో సాగిపోయినట్లుగా మీరు చూపినట్టు చూస్తున్నాం. అలాగే మీరు బలపరచండి. ఈ ఏర్పాటు పక్కన వస్తున్న దీన్ని అనుగ్రహించండి. బలపరచని నామం జరగబోయే ఏర్పాటు అంతా కూడా తోడు యేసయ్య సర్వశక్తి కలిగిన నామం స్తుతించి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం లోకంలో ఉన్న పరిశుద్ధులకు, ఈ కూడిక ఏర్పాటు చేస్తున్న సహోదరి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే గాక. హల్లెలూయా. అందులో ఆశీర్వాదం